పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆఫీసులో అరాచక పాలన అంతం, కూటమి పంతం, పెత్తందారి పాలన, రాష్ట్రం విధ్వంసం అనే పోస్ట్ను రిలీజ్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ ఆచంట నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరగలేదు, ఇసుక దోపిడీ, మద్యం దూకుడు, భూముల్ని దోచుకున్నారు. ఈ ప్రభుత్వంలో అరాచకం విపరీతంగా పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు అంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పోలిట్ బ్యూరో సభ్యులు ఆచంట నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీతాని సత్యనారాయణ గారు అయితే మనతో ఉన్నారు. మరింత సమాచారం సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు కదా, అందులో అరాచక పాలన అంతం పోస్టర్ రిలీజ్ చేశారు కదా, దాని ఉద్దేశం ప్రధానంగా ఇక్కడ ఈరోజు కూడా అవినీతి తెలుగుదేశం చేసిందని, అవినీతి ముగ్గురు భార్యలు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఆపద్దపు ప్రచారాలు చేస్తూ దుర్మార్గుడు ఎప్పుడు కూడా ఇచ్చిన వాగ్దాన్ని నిలబెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని, చేతగాని లోకేష్ గారిని, ఎందుకు పనికిరాని దద్దమని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం వల్ల ఈయన అతర చరిత్ర, నేర చరిత్రను బయటికి తీశాం. నేర చరిత్ర ఆఖరి చిన్నతండ్రిని చంపింది జగన్మోహన్ రెడ్డి యొక్క హస్తాలతోటే కనుసన్నలో జరిగిందనేది ఈరోజు ఆ చెల్లెలు చెప్పిన ప్రపంచ కోడుకు వస్తున్నా, సిబిఐ చెప్పిన ఇది వాస్తవం. అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఆ రోజు మీరు ఏం చెప్పారు? నారావారి రక్త చరిత్ర. ఈరోజు ఆ చరిత్ర ఎవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో, భారతీ కనుసన్నల్లో నీకు రాజకీయంగా అడ్డొస్తాడని వివేకానంద రెడ్డి హత్య చేసింది నువ్వే అని చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం అనేది ప్రజలు చెప్తూ ఉంటే నువ్వు కోర్టుకు వెళ్ళి నా మీద డాక్టర్ సునీత మాట్లాడడానికి వెళ్ళేదని తెచ్చుకున్నావు. వాస్తవాలు చెప్పడానికి కూడా చెప్పించడానికి వీలు లేకుండా కోర్టులో డైరెక్షన్ తీసుకొస్తా ఉన్నావు. నీకు దమ్ముంటే కాదని నిరూపించుకో, కాదని చెప్పు. చెప్పలేవు. గొడ్డాలితోటి నరికిస్తూ ఉన్నావు, కోడికత్తెలు డ్రామా ఆడుతూ ఉన్నావు. ఈరోజు మళ్ళీ రాళ్లతోటి డ్రామా ఆడుతూ ఉన్నావు. నీకు ప్రతి ఎలక్షన్లోనూ ఒక కోడికత్తె, ఒక గొడ్డలి, ఇప్పుడు రాయ. ఈ రాయం ఎందుకు పనికొద్దో చూడాలి 2024 ఎలక్షన్లో. ఈరోజు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చావు. ఎన్ని కోట్లు ఈ రాష్ట్రానికి ఖర్చు చేసావు? ఎన్ని కోట్లు సంక్షేమానికి ఖర్చు చేసావు? సంక్షేమం తప్ప అభివృద్ధి శూన్యం కదా. ఇవన్నీ కూడా భవిష్యత్తులో రాబోతున్నాయి. సిపిఎంఎస్ అతీతంగా ఈరోజు నువ్వు డబ్బులు ట్రాన్స్పరెంట్ చేసావనే ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అవినీతి మహారాజు ఈరోజు శాండ్ మాఫియా, మేము ఊరికినిస్తే అవినీతి జరిగిందన్నావు. 5 ట్రాన్స్పోర్ట్ ఇస్తే ఇసుక వచ్చింది. 25,000 మొదలు కొట్టిన 50,000 రూపాయలు లారీలకు అమ్మి ఈరోజు డబ్బులు చేసుకొని బిల్లు కూడా లేదే, క్యాష్ బిల్లు, పేటిఎం లేదే, డ్రాఫ్ట్ లేదే. ఆఖరి ప్రభుత్వం యొక్క ఇసుకదా ప్రభుత్వంలో ట్రెజరీకి కూడా జమ లేదు. ఈ రకంగా అవినీతి చేస్తున్నావే. ఆఖరి సారా బ్రాండ్లు, సొంత బ్రాండ్లు. మళ్ళీ బ్రాండ్లు అయితే ఏ రేటు ఉన్నాయో తెలుస్తాయి, ఏ క్వాలిటీ ఉన్నాయో తెలుస్తాయి, స్టాండర్డ్స్ ఉండాలా. బ్రాండ్లు కూడా నీ సొంత బ్రాండ్లే. ఆఖరి బూమ్ బూమ్, కోవిడ్, సిల్వర్ జూబ్లీ, కరోనా, ఇంకా ఇన్ని పేర్లు ఇట్టావో తెలియదురా బాబు. నీకు ఈ దేశంలో, ప్రపంచంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో చెప్పే బ్రాండ్లు ఏ దేశంలో దొరకవు. అంత చీపెస్ట్ క్వాలిటీ. ఆరోగ్యాన్ని పాడు చేయడానికి కూడా వెనుకాడు, ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడు అని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన, వారి యొక్క అనునాయకులు లిక్కర్ మాఫియాలో ప్రజల ప్రాణ మానాల్ని దోచుకున్నారు. ఆఖరి డబ్బు దోచుకున్నారు. 60 రూపాయలు ఉండే బాటిల్ 220 రూపాయలు చేసావు. ఎంత లూటీ చేసావు? అప్పుడు కూడా ప్రాఫిట్ తోటే కదా 60 రూపాయలు అమ్మింది. బ్రాండ్స్ కంపెనీలు ప్రపంచంలో ఉండే బ్రాండ్స్ అమ్మిచ్చారు 5 వరకు ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత నీ సొంత బ్రాండ్లు, చీపెస్ట్ క్వాలిటీ, ఆరోగ్యానికి హానికరం చేసే సారా నేను ఈ రాష్ట్రంలో పంపించి సుమారు 3 లక్షల మంది ప్రాణాలు తీసుకున్నామనే మాట నేను స్పష్టంగా చెప్తా ఉన్నాం. వెచ్చ రాజకీయాలు. ఎవరు ఎలక్షన్ డ్యూటీగా సర్పంచ్గా పోటీ చేయాలంటే ఆఖరికి వాడి యొక్క అప్లికేషన్ చింపించావే, పోటీకి వెళ్తే వాడిని హత్యలు చేసావే,
ఎంపీటీసీ నామినేషన్కి వెళ్తే వాళ్ళు హత్య చేసావే, వాళ్ళు కేసులు పెట్టావు, దొంగ కేసులు పెట్టావే, ఐపీసీ సిఆర్పీసీ లేకుండా పోలీసు వ్యవస్థను వాడుకుని వారికి కూడా మరకలు అంటించావే వ్యవస్థని. ఈరోజు అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని కూడా తొంగలో తొక్కావే. అధికారులకు అధికారం ఏముంది? ఐపీఎస్ అధికారి చేస్తూ ఉన్నాడా? ఐఏఎస్ ఆఫీసరు జీవోలు లోపడి పనిచేస్తూ ఉన్నాడా? నీకు తాబేదారులు అయ్యారు, బాధపడతా ఉన్నాం. తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు కూడా అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఎప్పుడు కూడా అవసరానికి బెండి చేసేట్టున్నారే కదా తప్ప ఇటువంటి దుర్మార్గ పాలన గౌరవాలు ఇచ్చారు తప్ప ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వాల్సిన గౌరవాలు ఇచ్చారు, ఐపీఎస్ గౌరవాలు ఇచ్చారు, ఆఖరికి పోలీస్ ఎస్ఐ కూడా గౌరవం ఇచ్చారు, కానిస్టేబుల్ గౌరవం ఇచ్చారు. నువ్వే వ్యవస్థ గౌరవిస్తూ ఉన్నావు? మీ కార్యకర్తలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎస్ఐని, మీ కార్యకర్తలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు డిఎస్పీని. నువ్వేం కేసు కట్టాలన్నా రాత్రి అక్కడ జరిగిందో లేదో తెలియదు కానీ సీఎం ఆఫీస్ నుంచి డైరెక్షన్ తోటి డిఎస్పీ గారి డైరెక్షను ఎస్పీకి సంబంధం లేదు కేసు కట్టేస్తా ఉన్నారే. ఎక్కడన్నా ఎస్పీ గారు ఐపీఎస్ ఐపీఎస్ నిక్కార్సుకున్న ఆఫీసర్ని కూడా తెలియకుండా కేసులు కట్టిస్తూ ఉన్నావే. కోర్టులు తిరుగుతా ఉన్నావు. ఎన్ని కోర్టులు, సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళే నీకు తెలీదా? ఎందుకు తెలుస్తాయి నీకు? ఈ అవినీతి మహారాజుకి ఆ ప్రజల ముందు పెడతా ఉన్నాం, ప్రజలు నిర్ణేతలుగా చూడమంటున్నాం. ఇటువంటి మహారాజుని, అవినీతి మహారాజుని, మర్డరర్ని, అప్రజాస్వామికుడిని ఇంటికి పంపించండి ప్రజలకి. ఈరోజు ఆయన యొక్క నేర చరిత్రని, ఆర్థిక నేరస్తుడిని ఈ రాష్ట్రంలో ఉండడానికి వీళ్ళని చెప్పి ప్రజల ముందు సాక్ష్యాలతోటి బయట పెడతా ఉన్నాం. అటువంటి నేరస్తుని ఎన్డీఏ కూటమి మూకమ్మడిగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతూ ఉన్నారు, ఉమ్మడి అభ్యర్థిని గెలిపించమని అడుగుతూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గణ రాష్ట్రం నుంచి తొలగించి కొట్టమని చెప్తా ఉన్నారు. అంచేత ఇటు భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ మూకమ్మడిగా ఇద్దరు అభ్యర్థులకి గెలిపించమని ప్రజల దగ్గరికి వెళ్ళాం. కార్యకర్తలు అందరూ కూడా నడుము కట్టిపోయి చేస్తాను. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మీ ప్రత్యర్థి మొన్న ప్రెస్ మీట్లో కొన్ని సంవత్సరాల అధికారంలో ఉండి మీ సామాజిక వర్గానికి ఏం చేశారు, అలాగే కులము కట్టుబాట్లు అంటూ సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెడతారు, నేను వచ్చిన తర్వాత వాళ్ళకి విముక్తి కలిగించానని చెప్పి పబ్లిక్గా ఆయన చెప్తున్నారు. దాని మీద మీ కామెంట్స్? నేను అతని సంఘాల గురించి తెలియని వ్యక్తి గురించి అతని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. సంఘం అంటే గౌరవం లేదు. రాజులు, రాజాది రాజులు, ఆయన మహారాజులు, కింద కులస్తుడికి గౌరవం లేడు. కింద సామాజిక వర్గాలని, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఆఖరి రెడ్డి సామాజిక వర్గానికి కూడా గౌరవం లేని అభాగ్యుడు. అటువంటి వాడు మాట్లాడిన దానికి నేను కామెంట్ చేయడం, ఆఖరికి బీసీల మీద ఎస్సీ కేసులు పెట్టించిన దుర్మార్గుడు, ఇంకా అంతకన్నా ఇంకా అది నేర చరిత్ర. సంఘాలు కలిసి ఉండకూడదనే ఒక ఆలోచన, అహంకారంతో అధికారం మదం చేయాలని ఆలోచన చేస్తే సంఘ కట్టుబాట్లు తీసి నిలదీశారు. నిన్న మొన్న వెళ్ళారు నక్కవారిపాలెం వెళ్ళి కాపుల సంఘం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే లెగిసిపో అని చెప్పారు. ఇది వాస్తవంగా రికార్డు వచ్చింది మా దగ్గరికి. లెగిసిపో, ఇక్కడ నువ్వేం చేసావు మా కాపులకి అని అడిగారు. అంటే ఏ సామాజిక వర్గాన్ని న్యాయం చేయలేదనేది ఒక మచ్చుతనగా భావిస్తాను. థ్యాంక్ యూ. అలాగే చివరిగా లాస్ట్గా ఇప్పుడు ఆచంట నియోజకవర్గంలో ఎంత అవినీతి జరిగిందంటారో దాని మీద మీరు అధికారంలో వచ్చాక ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? మేము అవినీతి జరిగిందని యాక్షన్ కాదు, ఇక్కడ ప్రజల నిర్ణీతలు. సుమారు 22 కోట్ల రూపాయలు పట్టాల మీద, భూమి కొనుగోలు మీద అవినీతి జరిగిందని రికార్డెడ్ ఎవిడెన్స్ విత్ మై సిగ్నేచర్ ఐ సబ్మిటెడ్ ది కలెక్టర్. రాత్రి కట్ట కూడా మంత్రి దగ్గరికి ఇంటికి వెళ్ళిపోయింది. అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవస్థ ఎట్లాగుందనేది ఆ రోజు చూసా. ఆ రోజు నుంచి ఏ కంప్లైంట్ చేసినా కూడా చెత్తబుట్టలో పడేస్తారు ఈ ప్రభుత్వంలో. వాళ్ళు చెప్పిందే రాజ్యం, చట్టం లేదు, చట్టం వారికి చుట్టం. అవినీతికి మహారాజులు. మాట్లాడితే సామాన్య పౌరుడు అన్యాయం జరిగిందంటే పోలీసులు గోడ దూకుతున్నారు. అంచేత అవినీతికి మహారాజు అనే మాటని మరొకసారి చెప్తాను. ఇసుక దందా ఈరోజు కూడా జరుగుతూ ఉంది. నువ్వు ఇసుక ఎలాగ ఇస్తున్నావు? మట్టి ఎలాగ అమ్ముతున్నావు? ఎన్ని స్లిప్పులు ఇస్తున్నావు? ఏ రకంగా నీకు పర్మిషన్ ఉంది అని ఏ రోజున కూడా మేము అడగలే. ప్రజల నిర్ణేతలు. నువ్వు ఇసుక ఎన్ని లారీలు అమ్మావో, మట్టి ఎన్ని అమ్మావో, ఎన్ని లారీలు అమ్మావో, బొండి ఇసుక ఎంత అమ్మావో, స్లిప్పులు ఎలాగిస్తున్నావో మాకు తెలీదా? మీ తాబేదారులు ఏ గ్రామాల్లో ఉన్నాను మాకు తెలీదా? నువ్వు ఇసుక ఫ్రీగా ఎలాగిస్తున్నావే? ఎలాగిస్తున్నావు? బొండి ఇసుక ఎలాగిస్తున్నావు?
అంటే నువ్వు అవినీతి మహారాజు కోటకి రారాజుగా ఉన్నావు కనుక ఇసుక ఊరికి వెళ్తూ ఉంది. దాని సిస్టమ్స్ ఉన్నాయి కదా, నామ్స్ ఉన్నాయి కదా. అది ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? నీ కార్యకర్తలకు ఒకటికే తెలుసు అనుకున్నావా? నీ కార్యకర్తలకు అండగా నిలిచావు, అవినీతికి మహారాజు అయ్యావు. ఈవేళ ఆఖరికి మీ సర్పంచ్ ప్రజాప్రతినిధులు వసూలు చేసుకోమని చెప్పావు. మీ కార్యకర్తలు ఎదురు కూడా చెప్పి మీ కార్యకర్తల సాక్ష్యం నాకు కాదని చెప్పగలవా? సారా ఎరుకలు తాగేసినాయి అన్నావు. లెక్కలు ఉన్నాయి నీ దగ్గర? చెప్పు. నువ్వు అవినీతి కాదని చెప్పు, అవినీతి మహారాజు కాదని చెప్పు. సారా సీమలు తాగుతాయా, ఎలకలు తాగుతాయా? ఇటువంటి దౌర్భాగ్యుడి శాసనసభ్యుడు అవడం, అవినీతి మహారాజు ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర అవినీతి మహారాజు జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్ సాక్ష్యాలతో మేము రుజువు చేస్తాను. ఈవేళ షార్ట్ షీట్ కూడా రిలీజ్ చేశాం. అంచేత ఇటువంటి ప్రభుత్వాలు కొనసాగకూడదని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అలాగే ఆచంట నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోతూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ నెక్స్ట్ ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో గెలిపే జయంగా ముందుకు వెళ్తానని, జరిగిన ఇక్కడ అవినీతి కుంభకోణాలను అన్నింటినీ మేము అధికారంలోకి వచ్చాక యాక్షన్ తీసుకుంటామని చెప్పి పోలిట్ బ్యూరో సభ్యులు పీతాన్ సత్యనారాయణ అయితే చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గారావుతో చంద్రశేఖర్, స్టూడియో, పశ్చిమ గోదావరి జిల్లా.